ప్రైజులో సామెతలు 15వ అధ్యాయము 8వ వచనము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారు ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తారండి. అలాగే నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తారు. వారు మొరపెట్టగా దేవుడు జవాబిస్తారు. వారు ప్రార్థించుచుండగానే దేవుడు ఆలకించి జవాబిస్తారండి. నీతిమంతుల ప్రార్థన బహుబలము కలిగినదై ఉన్నది. అయితే ఎవరైతే ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుంటారో వాని ప్రార్థన హేయమంట. దేవుని మాట వినకుండా వాక్య ప్రకారం నడుచుకోకుండా చెవిని మూసుకుంటూ ఉంటారో అటువంటి ప్రార్థన దేవునికి ఇష్టం లేదు. వారి ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదండి. అయితే వారికి దేవునికి మధ్యన ఈ పాపపు గోడ అడ్డుగా ఉండిపోతుంది. కాబట్టి ఆ ప్రార్థనలకు జవాబు రావటం లేదు. మనం యథార్థంగా ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరించి జవాబు అనుగ్రహిస్తారు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుల తండ్రి, అయా యథార్థముగా నీతిమంతులుగా జీవించే కృపను దయచేయండి ప్రభా. యథార్థమైన ప్రార్థన మాకు నేర్పించండి నాయన. ధర్మశాస్త్రం వినబడకుండా మా చెవులు మూసుకోవద్దు తండ్రి. వాక్య ప్రకారం నడుచుకునే కృపనివ్వండి. మీకు మాకు మధ్యన పాపపు గోడ ఉండకుండా నాయన మా ప్రార్థన యథార్థంగా నీతిగా ఉండే కృపను దయచేయమని, మా హృదయంను శుద్ధి చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.